నమస్తే ఫ్రెండ్స్. చట్టం మరియు న్యాయ పరిశీలనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలు ఇంగ్లీష్ మరియు తెలుగు అర్థాలని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లెయింటిఫ్ అంటే తెలుగులో ఫిర్యాదుదారు. డిఫెండెంట్ అంటే తెలుగులో ప్రత్యర్థి లేదా ప్రత్యామ్నాయుడు. ఎవిడెన్స్ అంటే ఆధారాలు. వెర్డిక్ట్ అంటే తీర్పు. అపీల్ అంటే మెరుగుదల అభ్యర్థన. బెయిల్ అంటే తాత్కాలిక విముక్తి. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ప్రథమ సమాచార నివేదిక. సమన్స్ అంటే సమన్లు. అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం. టెస్టిమోనీ అంటే సాక్ష్య వ్యాఖ్యానం. జ్యూరిస్డిక్షన్ అంటే అధికార పరిధి. ప్రాసిక్యూషన్ అంటే అభియోగం. ఎక్విటల్ అంటే విముక్తి. కన్విక్షన్ అంటే శిక్ష విధింపు. వారెంట్ అంటే అరెస్టు వారెంటు. హియరింగ్ అంటే విచారణ. పిటిషన్ అంటే పిటిషన్ దరఖాస్తు. నోటరీ అంటే ప్రమాణీకరణ అధికారి. కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. విల్ అంటే ఉత్తరాధికార పత్రం.